హాయ్, గుడ్ ఈవినింగ్. ఐ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో ఒక చిన్న ఫైనాన్షియల్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నేనైతే గనక కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ ఒక 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో, నాకుంటే తెలియడానికి నేను ఉపయోగించింది 2 ఛానల్స్, డే ట్రేడర్ అండ్ బాస్ వాలా తెలుగు. ఈ రెండిట్లోనూ కౌశిక్ అన్న అని ఒక అన్న ఉంటాడు. బాస్ వాలా అండ్ డే ట్రేడర్లో కూడా ఒక అన్న ఉంటాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏది ఏ ఫండు అనేది. సో ఈ 2026లో ఏమైనా కొద్దిగా జాబ్తో పాటు ఫైనాన్సెస్ కూడా మేనేజ్ చేసుకుందాము అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ 2 ఛానల్స్ ఫాలో అవ్వండి. బాస్ వాలా, కౌశిక్ అన్నది, డే ట్రేడర్ ఒకటి. రెండిట్లోనూ ఫండ్స్ అంటే ఏంటి అన్నీ చెప్తారు. నేనైతే కనుక పర్సనల్గా చెప్తున్నాను. గ్రో యాప్ అని కూడా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా, లేమన్కి కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. సో నాకైతే 6 months టైం పట్టింది. అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి. మీకు ఇంకా ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటే త్వరగానే అర్థం చేసుకుంటారేమో. నేను ఓన్లీ 90s కిడ్స్కే చెప్తున్నానండి. జీవితం ఎప్పుడు ఇలానే ఉండదు. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, జాబులు పోతూ ఉంటాయి, శాలరీలు ఇలాగే వస్తాయి అనుకోవడం పొరపాటు. సో నేను ఈ అన్న ఛానల్స్ అన్నీ చూసిన తర్వాత నేను రియలైజ్ అయింది అదొకటి. నా మోటివేషన్ అయితే కనుక మా మదర్ అండి. ఆవిడ నా వయసులో ఉన్నప్పుడు చేయాలి అని అనుకున్నారంట. అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అసలు అంటే ఏంటో స్ట్రీమ్ కూడా తెలీదు. లైన్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఎవ్వరు కూడా. అప్పట్లో అంతా బ్రోకర్స్ ఉండేవారు నాకు తెలిసినంత వరకు. బట్ ఇప్పుడైతే కనుక మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసే ప్రతిదీన ఏఎంసీకే వెళ్తుంది. సో ఇది కూడా కౌశిక్ అన్న డే ట్రేడర్లో ఒక ఛానల్లో అన్న కూడా చెప్పున్నారు. ఏఎంసీకే వెళ్తుంది, ఏ యాప్ నుంచైనా మనం పెట్టవచ్చు అని చెప్పి. ఇట్స్ సేఫ్ 100%. ఈ 2026లో ఫైనాన్సెస్ని ఇంకొంచెం మేనేజ్ చేసుకోవాలి, ఇంకొంచెం నేర్చుకోవాలి మీకు మీరుగానే. నాకైతే ఒక 3 years క్రితం వరకు అసలు ఫైనాన్సెస్ అంటే ఏంటో కూడా తెలియదండి. లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను, నేర్చుకున్నాను. మీరు కూడా